వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హౌస్ లో కొత్త మెగా చీఫ్ ఎవరు? హౌస్ లో కొత్త మెగా చీఫ్ అంటే ఒక టాస్క్ అనేది జరిగింది. మెగా చీఫ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ సంథింగ్ ఏదో ఆర్డర్లో పెడతారు. అందులో పెడితే దాన్ని ప్రాపర్గా సెట్ చేయాలి. ఓకే. సో మెగా చీఫ్ అనేదాన్ని ప్రాపర్గా సెట్ చేయాలి. అవినాష్ గెలిచాడు. అవినాష్కి మళ్ళీ మెగా చీఫ్ అయ్యింది అవినాష్. అయితే ఇక్కడ అవినాష్కి ఇమ్యూనిటీ వస్తుంది. అవినాష్ ఈ వారం సేవ్ అయ్యాడు అనుకుందాం. సపోజ్ ఈ వారం సేవ్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వారం కూడా సేవే. ఇంకా ఆల్మోస్ట్ టాప్ 5 రేస్లకు ముందుకు వెళ్ళిపోతాడు. సపోజ్ ఫినాలే టికెట్ వస్తే వెళ్ళి ఫైనల్స్ లో కూర్చుంటాడు. అప్పుడు లెక్కలన్నీ మారిపోతాయి. ఎవరు అవుట్ అవుతారు ఏంటి. మొన్న మనం ఆడుకున్నాం, నబీల్, నిఖిల్, గౌతమ్ ముగ్గురే ఉంటే పరిస్థితి ఏంటి నామినేషన్ లో. ముగ్గురే అంటే ఒకళ్ళు వెళ్ళిపోవాలి. నబీల్ వెళ్ళిపోవచ్చు, గౌతమ్ వెళ్ళిపోవచ్చు, నిఖిల్ వెళ్ళిపోవచ్చు. చెప్పలేము, ఓటింగ్ ని బట్టి ఉంటది. లేదు వీళ్ళతో పాటు యష్మి ఉంది, వీళ్ళతో పాటు ప్రేరణ ఉంది, ప్రేరణ అయినా వెళ్ళిపోవచ్చు. నలుగురు ఉన్నారు అనుకోండి, సపోజ్ ప్రేరణ ఉంది, 5గురు ఉన్నారు, యష్మి ఉంది, యష్మి ప్రేరణలో ఇద్దరైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. రోహిణి రాకపోయినా, నామినేషన్ లో టెస్ట్ తేజ రాకపోయినా సేఫ్ గానే ఉంటారు. సో కొత్త చీఫ్ అయితే అవినాష్ అయ్యాడు. ఇంకొక ఇది ఏంటి అంటే టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా వచ్చారు హౌస్ లోకి. అది కూడా అప్డేట్. అది ప్రోమో కూడా మేబీ రావచ్చు. అలాగే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. బాధపడాల్సిందే ఏం లేదు. ప్రోమో ఆల్రెడీ చూసుంటారు అందరు కూడా. సో పలకరించడం, ఎమోషనల్ అవడం. ఆమె యాపిల్ కట్ వేసుకుంది, అది పోయింది. మేబీ దానికోసం భయపడి రాలేదేమో. చాలా మంది ట్రోల్స్ చేస్తా ఉన్నారు, నువ్వు యాపిల్ కట్ వేసుకుని అందుకే మీ ఆయనకి నచ్చలే, ఇంకో పైనాపిల్ కట్ వేసుకో వస్తారని ఏదో జోకులు వేస్తా ఉన్నారు. బట్ మొత్తానికి అయితే వచ్చారు. కామెడీ కూడా బాగుంది. ఒక కట్అవుట్ పంపడం, వాళ్ళు కామెడీ చేయడం, ఇదంతా కూడా బాగా నడిచింది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ ఉంది. అయితే ఎలిమినేషన్ సినారియోలో కూడా మారచ్చు. అంటే ఇప్పుడు ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే నైట్ ఫ్యామిలీ వీక్ ఎండ్ అయిపోతే సో వాట్ ఎవర్ మెగా చీఫ్ ది కూడా చేసుకుని మెగా చీఫ్ వెళ్ళిన తర్వాత ఎలిమినేషన్ సినారియోలు చాలా మార్చు. అంటే నబీల్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది, ఎలా అయినా టర్న్ అవ్వచ్చు. అదేంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ మెగా చీఫ్ ఏ వారానికి ఉంటుందంటారు? నాకు తెలిసి ఇదే లాస్ట్ మెగా చీఫ్ ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మెగా చీఫ్ ఉండదేమో. ఇంకా 2 వారాలే కదా ఉండేది. ఇప్పుడు ఇది 12th వీక్ వచ్చాం, 13th వీక్ మెగా చీఫ్ అనుకుందాం. సో 14, 15 2 వారాలే ఉంటాయి. సో 2 వారాలు ఉంటే ఇంకా మెగా చీఫ్ తీసేస్తారు. లాస్ట్ టైం కెప్టెన్సీ, మన కెప్టెన్సీ అనేవాళ్ళం దాన్ని, కెప్టెన్సీ తీసేశారు. లాస్ట్ లో తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా రేస్ టు ఫినాలే టికెట్ పెట్టంగానే తీసేస్తారు. సో ఫినాలే టికెట్ టాస్క్ ఏదైతే జరుగుతుందో అప్పుడు ఇంక మెగా చీఫ్ ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఫినాలేకి వెళ్ళిపోయి ఉంటారు కదా. ఈ మెగా చీఫ్ టాస్క్లు అనేది ఉండదు. ఇదే టాస్క్ ని చాలా ఛాలెంజెస్ లో కొంతమందిని తప్పిస్తూ కొంతమందిని ముందుకు తీసుకెళ్లి ఇద్దరిని మాత్రం మిగిల్చి ఆ ఇద్దరిలో పోటీ పెడతారు. ఫిజికల్ టాస్కే పెడతారు ఆ ఇద్దరికి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు సపోజ్ నిఖిల్, పృథ్వీ ఉన్నారు అనుకుందాం, అప్పుడు ఏదైనా ఫ్రెండ్షిప్ టాస్క్ పెట్టచ్చు. లాస్ట్ టైం సీజన్ 4 లో ఒక ఉయ్యాలు ఉండేది. ఉయ్యాల్లో ఎవరు ఎంత ఎక్కువసేపు కాలు కింద పెట్టకుండా కూర్చుంటే వాళ్ళు మెగా చీఫ్. కూర్చున్నారు రాత్రి అంతా కూర్చున్నారు, ఆల్మోస్ట్ 5-6 గంటలు కూర్చున్నారు. ఎవరు దిగే ప్రసక్తే లేదన్నట్టు. ఇక సాక్రిఫైస్ చేసుకోవాలి అప్పుడు మాట్లాడుకుంటూ. నువ్వెందుకు అవ్వాలనుకుంటు, నువ్వెందుకు ఫినాలేకి వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేనెందుకు ఫినాలేకి వెళ్ళాలి, నువ్వెందుకు వెళ్ళకూడదు అని లెవెల్ 2 ఇస్తాడు వాదించుకోమని. లెవెల్ 3 కూడా ఉంటది, ఒక కాలు మీద నుంచోమని. ఇలా ఉంటుంది. బ్యాలెన్స్ అవుట్ ఎవరో కలరు అట్లా సమ్మర్ పెట్టేది. ఈసారి ఏమైనా కార్ టాస్క్ పెడతారా, లేదంటే ఇలాంటి టాస్క్ ఏమైనా పెడతారా? సో మెగా చీఫ్ టాస్క్ ఏదైనా రోప్ టాస్క్, ఇలా రోప్ లాడేది కూడా పెట్టచ్చు. అదేమన్నా పెడతారా? లేదా బద్దలు కొట్టాలి ఒకటి, బద్దలు కొట్టి కీస్ తీసి ఆ కీస్ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి మళ్ళీ తీసుకుని, ఇలాంటి టాస్క్లు కూడా డిజైన్ చేస్తారు. అది తెచ్చుకుని ఫినాలే టికెట్ ని తీసుకోవాలి. మొన్న కంటెండర్ ఎలా తీసుకున్నారు, సో అలాగే ఫినాలే టికెట్ ని తీసుకుంటారు. అలా కూడా ఒక టాస్క్ పెట్టచ్చు. సమ్మర్ ఏదైనా టాస్క్ అనేది అది మేబీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నామినేషన్స్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నామినేషన్స్ కి ఏమైనా టాస్క్ పెట్టారనుకోండి, అప్పుడు ఆ టాస్క్ లో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనే దాని మీదే నామినేషన్స్ ఆధారపడి ఉంటాయి. అంటే ఓపెన్ నామినేషన్ కాకపోతే నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఓపెన్ నామినేషనే పెడతారు. అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు నామినేట్ చేయటం, వేరే వాళ్ళు మిమ్మల్ని నామినేట్ చేయడం, ఇలాగే ఉంటుంది. ఇలా లేని పక్షంలో టాస్క్ ఏదైనా పెడితే ఆ టాస్క్ లో ఓడిపోయిన వాళ్ళు నామినేట్ అయిపోతూ ఉంటారు.
సో నాకు తెలిసి ఓపెన్ నామినేషనే పెడతారు ఇంకొక వారం. ఆ నెక్స్ట్ వారం ఏదైనా టాస్క్ పెట్టచ్చు. ఓకే. బట్ రేస్ టు ఫినాలే టాస్క్ అయితే నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఉంటుంది. నాకు తెలిసి ఇదే లాస్ట్ మెగా చీఫ్ ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మెగా చీఫ్ ఉండదేమో అని. ఇంకా 2 వారాలే కదా ఉండేది. ఇప్పుడు ఇది 12th వీక్ వచ్చాం, 13th వీక్ మెగా చీఫ్ అనుకుందాం. సో 14, 15 2 వారాలే ఉంటాయి. సో 2 వారాలు ఉంటే ఇంకా మెగా చీఫ్ తీసేస్తారు. లాస్ట్ టైం కెప్టెన్సీ, మన కెప్టెన్సీ అనేవాళ్ళం దాన్ని, కెప్టెన్సీ తీసేశారు, లాస్ట్ లో తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా రేస్ టు ఫినాలే టికెట్ పెట్టంగానే తీసేస్తారు. సో ఫినాలే టికెట్ టాస్క్ ఏదైతే జరుగుతుందో అప్పుడు ఇంక మెగా చీఫ్ ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఫినాలేకి వెళ్ళిపోయి ఉంటారు కదా, ఈ మెగా చీఫ్ టాస్క్లు అనేది ఉండదు. ఇదే టాస్క్ ని చాలా ఛాలెంజెస్ లో కొంతమందిని తప్పిస్తూ కొంతమందిని ముందుకు తీసుకెళ్లి ఇద్దరిని మాత్రం మిగిల్చి ఆ ఇద్దరిలో పోటీ పెడతారు. ఫిజికల్ టాస్కే పెడతారు ఆ ఇద్దరికి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు సపోజ్ నిఖిల్ పృథ్వీ ఉన్నారు అనుకుందాం, అప్పుడు ఏదైనా ఫ్రెండ్షిప్ టాస్క్ పెట్టచ్చు. లాస్ట్ టైం సీజన్ 4 లో ఒక ఉయ్యాలు ఉండేది. ఉయ్యాల్లో ఎవరు ఎంత ఎక్కువసేపు కాలు కింద పెట్టకుండా కూర్చుంటే వాళ్ళు మెగా చీఫ్. కూర్చున్నారు రాత్రి అంతా కూర్చున్నారు, ఆల్మోస్ట్ 5-6 గంటలు కూర్చున్నారు. ఎవరు దిగే ప్రసక్తే లేదన్నట్టు. ఇక సాక్రిఫైస్ చేసుకోవాలి అప్పుడు మాట్లాడుకుంటూ. నువ్వెందుకు అవ్వాలనుకుంటు, నువ్వెందుకు ఫినాలేకి వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేనెందుకు ఫినాలేకి వెళ్ళాలి, నువ్వెందుకు వెళ్ళకూడదు అని లెవెల్ 2 ఇస్తాడు వాదించుకోమని. లెవెల్ 3 కూడా ఉంటది, ఒక కాలు మీద నుంచోమని. ఇలా ఉంటుంది, బ్యాలెన్స్ అవుట్ ఎవరో కలరు. అట్లా సమ్మర్ పెట్టేది. ఈసారి ఏమైనా కార్ టాస్క్ పెడతారా, లేదంటే ఇలాంటి టాస్క్ ఏమైనా పెడతారా? సో మెగా చీఫ్ టాస్క్ ఏదైనా రోప్ టాస్క్, ఇలా రోప్ లాడేది కూడా పెట్టచ్చు. అదేమన్నా పెడతారా? లేదా బద్దలు కొట్టాలి ఒకటి, బద్దలు కొట్టి కీస్ తీసి ఆ కీస్ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి మళ్ళీ తీసుకుని, ఇలాంటి టాస్క్లు కూడా డిజైన్ చేస్తారు. అది తెచ్చుకుని ఫినాలే టికెట్ ని తీసుకోవాలి. మొన్న కంటెండర్ ఎలా తీసుకున్నారు, సో అలాగే ఫినాలే టికెట్ ని తీసుకుంటారు. అలా కూడా ఒక టాస్క్ పెట్టచ్చు. సమ్మర్ ఏదైనా టాస్క్ అనేది అది మేబీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నామినేషన్స్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నామినేషన్స్ కి ఏమైనా టాస్క్ పెట్టారనుకోండి, అప్పుడు ఆ టాస్క్ లో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనే దాని మీదే నామినేషన్స్ ఆధారపడి ఉంటాయి. అంటే ఓపెన్ నామినేషన్ కాకపోతే నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఓపెన్ నామినేషనే పెడతారు. అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు నామినేట్ చేయటం, వేరే వాళ్ళు మిమ్మల్ని నామినేట్ చేయడం, ఇలాగే ఉంటుంది. ఇలా లేని పక్షంలో టాస్క్ ఏదైనా పెడితే ఆ టాస్క్ లో ఓడిపోయిన వాళ్ళు నామినేట్ అయిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఓపెన్ నామినేషనే పెడతారు ఇంకొక వారం. ఆ నెక్స్ట్ వారం ఏదైనా టాస్క్ పెట్టచ్చు. బట్ రేస్ టు ఫినాలే టాస్క్ అయితే నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఉంటుంది. ఓకే సార్.